ఈ రోజు కూడా అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయి. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అసలు ఎన్నిసార్లు చెప్పాలా ఈ మనుషులకు? ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు? ఎన్నికల ముందంతా 14 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి, మన 12 లక్షల కోట్లు అంటారు. మన గవర్నర్ ప్రసంగంలో కూడా 10 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి మన నేరేడు బడ్జెట్లో చెప్పి, చివరికి అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయి అని చెప్పి లఫూట్, వేస్ట్ గాళ్లు, పిచ్చోళ్ళు, పనికి మారిన వెధవలు. ఇంకా ఎక్కువ మాట్లాడితే బూతులు వస్తాయి. కాని అడ్డమైన వాళ్ళందరినీ టీవీలో కూర్చోబెట్టి జగన్ అప్పులపై విపరీతమైన ప్రచారం చేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీతో పాటు మిగతా గొట్టంగాళ్ళందరూ జగన్ 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 10 లక్షల కోట్లు అప్పు చేశాడు అంటూ విపరీతమైన ప్రచారం చేశారు. జగన్ చేసిన అప్పులపై అప్పట్లో కూటమి నేతలు చేసిన తప్పుడు ప్రచారం నిజమే అనుకున్నారు కూడా జనం. ఈ రోజు కూడా అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయి. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అసలు ఎన్నిసార్లు చెప్పాలా ఈ మనుషులకు? ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు? ఎన్నికల ముందంతా 14 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి, మన 12 లక్షల కోట్లు అంటారు. మన గవర్నర్ ప్రసంగంలో కూడా 10 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి మన నేరేడు బడ్జెట్లో చెప్పించింది. చివరికి అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయి అని చెప్పి నేరేడు చూపించినాను, మళ్ళీ ఒకసారి చూపిస్తా ఉన్నా. ఇది 2 డాక్యుమెంట్స్ నేను చూపిస్తా ఉన్నా. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి అన్నది ఖాగ్ రిపోర్ట్స్ 2023-24 ఖాగ్ అకౌంట్స్ ఫర్ 23-24 అందరికీ అవైలబుల్గా ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ. ఇప్పుడు కాలం మారింది. కూటమినే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ల నోటితో, వాళ్ల అసెంబ్లీ సభ సాక్షిగా, వాళ్ల నోటితోనే అసలు నిజాలు ఒప్పుకుంటున్నారు. జగన్ చేసిన అప్పు 14 లక్షల కోట్లు కాదు, అబెబ్బే కేవలం 3 లక్షల కోట్లు అని అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారు. టీడీపీ ఆర్థిక మంత్రినే ఈ విషయాన్ని రాతపూర్వకంగా లెక్కలు వేసి మరీ చూపించారు. జగన్ 14 లక్షలు కాదు, 5 లక్షల కోట్లు కూడా అప్పు చేయలేదని అసెంబ్లీ సాక్షిగా పయ్యావుల కేశవ్ గారు చెప్పటం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. జగన్ హయాంలోని 5 ఏళ్లలో ప్రభుత్వం చేసిన అప్పులు 2,34,225 కోట్లుగా ఉంటే, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు మరో 1,05,355 కోట్లుగా ఉంది. అంటే జగన్ హయాంలో 5 ఏళ్ల కాలంలో, అది కూడా కరోనా కాలంలో చేసిన అప్పు కేవలం 3,39,580 కోట్లు మాత్రమే. ఈ నిజాన్ని టీడీపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా చెప్పటంతో ఇప్పుడు వైసీపీ వాళ్ల రక్తం మరుగుతుంది. ఏ చెప్పులతో కొట్టాలిరా తప్పుడు ప్రచారం చేసినోళ్లను, ఏ చెప్పులకు ఏ పెంట పూసి కొట్టాలిరా మిమ్మల్ని ఇప్పుడు అంటూ రగిలిపోతున్నారు. తప్పుడు ప్రచారం చేసినోళ్లు, తప్పుడు కూతలు కూసినోళ్లు, తప్పుడు లెక్కలు చెప్పినోళ్లను అమ్మనా బూతులు తిడుతున్నారు. మొన్నటికి మొన్న హీరో నాని ప్యారడైజ్ సినిమాలోని డైలాగ్ ఉంది కదా, అలాంటి డైలాగ్స్ ఇప్పుడు తిడుతున్నారు మంచోళ్లు. బుద్ధి ఉన్నోళ్లు, నిజం కోసం తప్పించేవారైతే ఛీ వీళ్ల బతుకులు చెడా అంటూ తిట్టిపోస్తున్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదిరించి సంక్షేమం, అభివృద్ధిని 2 పట్టాలుగా తీసుకెళ్లి జనానికి 3 లక్షల కోట్లు నేరుగా బ్యాంకుల్లో వేస్తే అప్పులు అప్పులు అంటూ ఒకటే తప్పుడు ప్రచారం చేశారు. ఇప్పుడేమైంది? జనానికి వేసినంత అప్పు కూడా చెయ్యలేదు జగన్. ఇప్పుడు మాత్రం కూటమి నేతల నోళ్లు తెరవటం లేదు అప్పులపై. నిజం నిప్పులాంటిది కాదురా, నిజం శవం లాంటిది. అది ఎప్పటికైనా బయటకు రావాల్సిందే. కాకపోతే ఆలస్యం, అంతే. ఇప్పుడు నిజం వచ్చింది కదా, ఆ నిజమే ఈ కూటమికి ఉరితాడు కావటం ఖాయం అంటున్నారు మంచోళ్లు. టీడీపీ కార్యకర్తలు ముఖం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావటం లేదు. మా మంత్రులే ఇలా ప్లేట్ ఫిరాయించి నిజాలు చెబితే మేం జనంలోకి ఎలా వెళ్తాం అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. మా ముఖాలు మేమే చూసుకోలేకపోతున్నాం అంటూ లోలోపల మదన పడుతున్నారు. ఏది ఏమైనా జగన్ అప్పులపై మొన్నటికి మొన్న పార్లమెంట్, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా నిజం ఒప్పుకున్నారు కూటమి భాగస్వామ్య పక్షాలు. ఇక వాళ్ల బతుకులు ఎంత అబద్ధమో జనం చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ దేవుడి శిక్షకు తగ్గట్టు కర్మ అనుభవించి కుళ్ళి కుళ్ళి చావాల్సిందే కదా. అబద్ధం చెప్పినోళ్ళు, సనాతన ధర్మం కూడా చెప్పింది ఇదే కదా.